హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ప్రభావతి ఇంట్లో వాషింగ్ మిషన్ ఆగిపోవడంతో ఇంకా రోహిణి తన బట్టలు తను ఉతికేసుకొని మనోజ్ బట్టలు మాత్రం ఉతకదు. ఈ విషయం ప్రభావతితో చెబుతుంది. ఆంటీ, పార్లర్కి అర్జెంట్ పని మీద నేను వెళ్తున్నాను. నా బట్టలు వాష్ చేసేసుకున్నాను, కానీ మనోజ్ బట్టలు వాష్ అవ్వలేదు. పైగా రేపు సాటర్డే కాబట్టి ఆయన వైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి ఆఫీస్కి అని చెప్పడంతో, అవునమ్మా, అవునవును, పార్కుకి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు కదా, అక్కడికి వైట్ షర్టే వేసుకెళ్ళాలి అని అంటుంది ఇక విడ్డూరంగా. ఆ మాటతో రోహిణి, ఏంటి ఆంటీ ఏమంటున్నారు? పార్కుకి వెళ్ళడం ఏంటి? అక్కడికి ఎందుకు పెద్ద పెద్ద మనుషులు వస్తారు? ఏం మాట్లాడుతున్నారంటే అని అనగానే, అది అబ్బే ఏం లేదమ్మా, వాడేమైనా పార్కుకి వెళ్ళాలా, గాలిగా రోడ్ల మీద తిరగాలా కాదు కదా, పద్ధతిగా ఆఫీస్కి వెళ్ళాలి. అందులో శనివారం కాబట్టి వైట్ షర్ట్ ఖచ్చితంగా వేసుకెళ్ళాలి. ఈ మాట చెప్పబోయి అలా అన్నాను. సరేలే, నీకెందుకు, నేను చెప్తాను కదా. మీనా ఉంది కదా, తను ఉతికి పెడుతుంది. ఫ్రీగా పని మనిషి ఇంట్లో పడి తింటుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? కనీసం ఈ పనైనా చేయదా ఏంటి అని చెప్పి ఇంకా తిప్పుకుంటూ వస్తుంది. వచ్చి, ఏయ్ పూలగంప, ఈ బట్టలు ఉతుకు అని అంటే, నేను ఉతకను అత్తయ్య గారు అని అంటుంది. ఎందుకు ఉతకవు అని అనగానే, భర్త బట్టలు భార్య ఉతుక్కోవాలి కదా, ఇంతవరకు ఎప్పుడు ఆయన గారి గురించి ఒక్క పని కూడా రోహిణి చేయలేదు. కనీసం బట్టలైనా ఉతుక్కోవాలి కదా. నా భర్త బట్టలు రోహిణి ఉతుకుతుందా ఏంటి అని అనగానే, ఎంత మాట అన్నావే, నీకు నా పెద్ద కోడలు రోహిణికి ఒకటేనా? తను మలేషియాలో పుట్టింది. నువ్వేమన్నా మలేషియాలో పుట్టావా? కనీసం ఇక్కడ సిటీలో కూడా పుట్టలేదు, ఏదో పల్లెటూరులో పుట్టావు. వాళ్ళ నాన్న మీ నాన్నలాగా ఏమి బస్ కింద పడి చావలేదు. పెద్ద పెద్ద కోట్లలో బిజినెస్లు చేస్తున్నాడు. ఇంకా పైగా వాళ్ళ అమ్మ చాలా పెద్ద బిజినెస్లు చేస్తుంది. మీ అమ్మలాగా మూరలు పువ్వులు అమ్ముకొని బతకడం లేదు. నాకకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. తనతో నీకేంటి పోలిక? నీలాంటి మనుషుల్ని 10 మందిని అది పెట్టుకుంటుంది, నువ్వు పెట్టుకోగలవా అని మీనాని అనడంతో ఇలా అంటుంది. చూడండి అత్తయ్య, 10 మంది పని మనుషుల్ని పెట్టుకోవక్కర్లేదు. కనీసం భర్త బట్టలు భార్య ఉతికితే చాలు. ఆవిడ గారు ఆ పని చేయడం మానేసి నాకు ఉతకమంటారేంటి? పొరపాటును కూడా నేను వాష్ చేయను అని అంటుంది. అదే సమయంలో శృతి వస్తుంది. శృతి వచ్చి, మీనా అక్క, నావి 4 టాపులు ఉన్నాయి, అవి నువ్వు వాష్ చేయవా అని అనగానే ఇంకా అలాగే మౌనంగా చూస్తుంది మీనా. ఇక తర్వాత, ఏంటి ఆంటీ ఎప్పుడు కూడా మీనా మీనా అంటూ ప్రతి పని తనకి చెప్తారేంటి? మీరు ఏం పని చేయరా, ఖాళీగా కూర్చుంటారా ఏంటి అని అనగానే, అది అది అని అంటూ ఉంటుంది. ఏంటో ఆంటీ, వచ్చిన దగ్గర నుంచి ప్రతి పని మీనా అక్కే చేస్తుంది. మీనా అక్క, నువ్వేమీ ఫ్రీగా చేయొద్దు, ఇదిగో ఈ 2000 తీసుకొని నా బట్టలు ఉతుకు అని అనగానే మీనా మౌనంగా, శృతి, డబ్బులేమీ అక్కర్లేదు, నేనేమీ పని మనిషిని కాదు డబ్బులు తీసుకోవడానికి, నీ బట్టలు నేనే ఉతికి పెడతానులే అని బట్టలు తీసుకుంటుంది. ఇక శృతి వెళ్ళిపోతుంది. ప్రభావతి, తిక్క బాగా కుదిరిందా? నిన్ను పని మనిషిని చేశాము అని నువ్వు కోడే కూసావు, కానీ నీ స్థాయి ఏంటో నీకు అర్థమైందా? నువ్వు అందుకనే శృతి నీకు డబ్బులు ఇచ్చింది. మేము మాత్రం డబ్బులు ఇవ్వము. తేరగా ఇంట్లో పడి తింటున్నావు కదా, డబ్బులు ఎందుకు ఇస్తాము? పని చెయ్యు అని అనగానే, ఎవరత్తయ్యా తేరగా కూర్చొని తింటున్నారు? నా భర్త రాత్రనక పగలనక కష్టపడి సంపాదిస్తున్నారు. ఆయనే సరుకులకి, లోన్లకి, అలాగే ప్రతిదానికి డబ్బులు ఆయన కడుతున్నారు. ఎవరైనా చిల్లి గవ్వైనా ఇస్తున్నారా? ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు? ఒక్కసారి గుండె మీద చేవేసుకొని చెప్పండి అత్తయ్య. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఆయన కూర్చొని తింటున్నామని మీరు ఎలా అంటారు? ఆ మాట మీకు నోటి నుండి ఎలా వస్తుంది అని అంటుంది. అదంతా కాదు, ఈ బట్టలు నువ్వే ఉతకాలి, అత్తగా నేను చెప్తున్నాను అని అంటే, అత్తగా మీరు పనులు మాత్రమే చెబుతారు, కోడలు అన్నది ఎప్పుడు కూడా మీరు అనుకోరు. నన్ను కోడలిగా ఏ రోజు మీరు స్వీకరించలేదు. అలాంటప్పుడు మీరు చెప్పిన పనులు నేనెందుకు చేస్తాను? ఎప్పుడైతే నన్ను కోడలిగా మీరు అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు ఏ పని చెప్పినా నేను చేస్తాను. కానీ నన్ను ఓ పరాయి దానిలాగా, ఓ పని మనిషిలాగా మీరు చూస్తున్నప్పుడు మీ పనులు నేనెందుకు చేయాలి? నేను చెయ్యను అని చెప్పేసి మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఇక ఇంతలోపు బాలు వస్తాడు. వచ్చి పూలగంప పూలగంప బాగా ఆకలిగా ఉంది, నాకు భోజనం వడ్డించు అని అనగానే "ఆ, అలాగే అండి" అని చెప్పి భోజనం వడ్డిస్తుంది. ఇంతకీ ఏం కూర అని అనగానే చేపల కూరండి, మీకు ఇష్టం కదా అందుకని మార్కెట్ నుంచి తెచ్చాను, మీకోసమే వండాను అని అంటే ఏంటి నువ్వు మార్కెట్ వెళ్ళావా అని అంటాడు. అవునండి, తప్పేముంది, మనకి కావాల్సినవి మనం వెళ్ళి తెచ్చుకోవడంలో తప్పేముంది అని అనగానే అదేంటి నీకేమీ తెలీదు కదా, చెప్తే నేను తెచ్చేవాడిని కదా అని అనగానే పర్వాలేదండి, మన పనులు మనం చేసుకుంటే తప్పేముంది అని మీనా అంటుంది. సరే కానీ వడ్డించు వడ్డించు, బాగా ఆకలి దంచేస్తుంది. ఇంతకీ నువ్వు తిన్నావా అని అంటే లేదండి అని అంటుంది. తిను అని అంటాడు. తర్వాత తింటానండి అని అంటే ఎప్పుడు ఇలాగే చెప్తావు, ముందు తిను, వేడివేడిగా కలిపి పెడతాను అని ఇక మీనాకు ముద్ద పెడతాడు. తను ముద్ద తింటాడు. ఎంచక్కా తృప్తిగా భోంచేస్తూ ఉంటాడు. మీనా మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. రోహిణి బాధపడుతుందేమో, తన బట్టలు వాష్ చేసుకుంది కానీ మనోజ్ గారి బట్టలు ఉతకలేనంటుంది. అలవాటు లేని పనులు చేస్తే ఇబ్బంది అవుతుందేమో, నేనే వెళ్ళి వాష్ చేసేస్తాను, ఇంట్లో ఎవరో ఒకరు సర్దుకొని తగ్గితే తప్పేముంది, ఉమ్మడి కుటుంబం అన్నాక అందరూ ఒకేలాగా ఉండరు, ఒకరిది తప్పైనా మరొకరు తల వంచుకొని తప్పుని సరిదిద్దుకుంటూ పోతే ఏ గొడవలు ఉండవు. ఇప్పుడు ఆ బట్టలు నేను ఉతికేస్తాను, ఎందుకులే అని చెప్పి ఇక మీనా మీరు భోంచేస్తూ ఉండండి, ఏమైనా కావాలంటే ముందే వేసి వెళ్తాను, చిన్న పనుంది అని అనగానే కూర్చో, ఎప్పుడు చూసినా పనులు 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 అంటావు, నేను ఈసారి నువ్వు పనులు చేస్తూ ఉంటే ఊరుకోను అని అంటాడు. అలా కాదులేండి, మీలాగా నేను ఎలా ఉంటానో చెప్పండి అని అంటే చూడు పూలగంప, ఇలాగే ఉండాలి, ఇలా ఉంటేనే అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ నోరు మూసుకొని ఉంటారు, నీలాగా మెత్తగ్గా ఉంటే ఓ ఆట ఆడుకుంటారు అని అనగానే చూడండి, నేను బయట వాళ్ళ దగ్గర వేరేలా ఉంటాను, ఇలా ఎందుకుంటాను, అంతెందుకు ఆ రోజు శృతి మీద యాసిడ్ అటాక్ చేసినప్పుడు నేను చూస్తూ ఊరుకున్నానా, రాళ్ళతో వాళ్ళని కొట్టి తరిమేలేదా, అది నా స్థాయి, కానీ ఇది మన కుటుంబం అండి, ఇక్కడ అలా ఎందుకు ఉంటాను, కోపంగా ఎందుకు ఉంటాను, అసలు మన వాళ్ళ మీద మనకి కోపం ఎందుకు వస్తుంది అని అంటుంది. ఏంటో ఈ పూలగంపని నేను మార్చాలని చూసినా అస్సలు మారడం లేదు, కానీ నేను మాత్రం చూస్తూ ఊరుకోను అని అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత మీనా వెళ్ళి మనోజ్ బట్టలు సబ్బు పెట్టి ఉతుకుతూ బ్రష్ కొడుతూ ఉంటుంది. చూసావా, ఇందాక ఉతకనని చెప్పింది, ఇదే ఉతుకుద్దని నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. అవునంటీ, మీరు చెప్పింది నిజమే, మీనాకి పనులన్నీ బాగా అలవాటు అనుకుంటా, అందుకనే చేయకుండా ఉండలేకపోతుంది, తనేమైనా డబ్బులో పుట్టి పెరిగిందా, ఓ చోట కూర్చోటానికి పేదరికంలో పెరిగింది కదా, ఏదో పని చేసుకుంటూ ఉండటం అలవాటు అంటే అని అంటుంది. అవునమ్మా, కరెక్ట్గా చెప్పావు అని అంటుంది. ఈలోపు బాలు భోజనం చేసేసి చేకడుక్కొని వస్తాడు. ఏంటి ఈ బట్టలు నావి కావే, ఇవి మనోజ్ గడివి కదా, నా భార్య ఉతుకుతుందేంటి, రోహిణికి 2 చేతులు 2 కాళ్ళు బాగానే పనిచేస్తున్నాయి కదా, తన భర్త బట్టలు తను ఉతుక్కోవాలి, లేదంటే మానుకోవాలి, అంతేకాని నా పూలగంప చేత ఉతికించడం ఏంటి అని ఆశ్చర్యపోయి దగ్గరకు వస్తాడు. ఏ పూలగంప, ఏం చేస్తున్నావు, భోంచెయ్యిరా, కడుపు నిండా తిను అంటే నాకు పని ఉందనుకొని వచ్చావు, ఏంటి నీ పని, ఈ బట్టలు ఎవరివి అని అనగానే ఈ బట్టలు అని అంటుంది. వాడివే కదా, ఆ లక్షలు మింగినోడివే కదా అని అనగానే అది రేపేదో అర్జెంటు పని ఉందంటండి, ఈ బట్టలు అవసరమంట, పాపం రోహిణికి చేత కావడం లేదు, వాషింగ్ మిషన్ కూడా పాడైంది, అందుకనే అని అనగానే ఏంటి అందుకని అలా అని చెప్పి వాడి బట్టలు నువ్వు ఉతుకుతావా, ఎలా కనిపిస్తున్నా నీ కంటికి పిచ్చి పిచ్చిగా ఉండదు అని అనగానే ఈలోపు ప్రభావతి రోహిణి ఇద్దరు వస్తారు. ఇక ప్రభావతి ఏంట్రా నీ పనికి మళ్ళీ నావేశం, తనేమైనా పరాయి వాళ్ళే ఉతుకుతుందా ఏంటి, నీ అన్న బట్టలే కదా, ఈ మాత్రం దానికి ఇదైపోతున్నావు ఎందుకు, బట్టలు ఉతికితే ఏమైనా చేతులు కరిగిపోతాయా అరిగిపోతాయా అని అనగానే మరి ఇదే మాట నీ పెద్ద కోడలికి చెప్పొచ్చు కదా, ఆవిడెందుకు ఖాళీగా ఉంది అని అంటే మీ మొగుడు పెళ్ళాలికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా ఏంట్రా, తను బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టింది, ఇలాంటి పనులన్నీ తనకి ఏమైనా తెలుసా ఏంటి అని అనగానే ఇక బాలు చూడు మాయావతమ్మ, నీతో మాట్లాడడం అంత పనికి మాలిన పని నిన్ను చేయను, కానీ నేను చేతల్లోనే చేసి చూపిస్తాను అని చెప్పి ఆ బట్టలు ఎలా ఇవ్వో నేను ఉతికి పెడతా కదా
అని చెప్పి ఆ బట్టలు తీసుకొని చించేసి రోడ్డు మీద విసిరేస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఇక ప్రభావతి, ఏంటాంటీ ఏం చేస్తున్నాడు? మీరు చూస్తూ అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? బాలు ఆ బట్టల్ని చింపేసి పారేయటం ఏంటి అని అనగానే, నా భార్య చేతే నీ మొగుడు బట్టలు ఉతికించుకుంటావా? ఎలా కనిపిస్తున్నామో? తన అమాయకురాలు దొరికింది కదా, మిమ్మల్ని గౌరవించి తను ఏదైనా చేస్తుందని ఇలా ఆటలాడుకుంటే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? వాడికి బట్టలు అవసరమైతే నువ్వు ఉతుకు, లేదంటే బట్టలు లేకుండానే వెళ్ళమను. అంతేకాని ఇంకోసారి ఇలాంటి పని చేశారంటే చూశారు కదా, బట్టలు లేకుండా చించేసి రోడ్డు మీద విసిరేశాను. ఇంకోసారి ఇది గుర్తు పెట్టుకొని మీ బట్టలు విసిరేయకుండా ఉండాలంటే నా భార్యకి ఏ పని చెప్పద్దు అని అంటాడు. ఏవండి, ఏంటండి మీరు చేసిన పని? ఏమైనా బాగుందా అని అంటే, చాలా బాగుంది. ఏ నీకు నచ్చలేదా? నీకు నచ్చకపోతే నాకు అనవసరం, కానీ నాకు నచ్చింది కదా. ఆ లక్షలు మింగినోడికి ఇలాగే చెయ్యాలి, ఈ మాయావతమ్మకి కూడా ఇలాగే చెయ్యాలి. ఈ పార్లర్ అమ్మకి చేతులు కందిపోతాయంట. వెళ్ళమ్మా, వెళ్ళి ఆ బట్టలు తెచ్చుకొని కుట్టించుకొని ఉతికి నీ లక్షలు మింగినోడికి వెయ్యు అని చెప్పేసి, ఆ పూలగంప నేను వెళ్తాను బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక మీనా చేతులు కడుక్కొని వచ్చేస్తూ ఉంటే, ఏ ఆగు, ఇదంతా నీ వల్లే కదా, నువ్వే కదా కావాలని వాడిని రెచ్చగొట్టి ఇదంతా చేసావు అని అంటే, లేదత్తయ్య నేనెందుకు అలా చేస్తాను? అలా రెచ్చగొట్టేదాన్ని అయితే నేనెందుకు వాష్ చేస్తాను అని అంటుంది. నువ్వు మా దగ్గర ఇలాగే నంగలాగా నటించి వాడి దగ్గర లేనిపోని మాటలు అవన్నీ చెప్తున్నావు అని అనగానే, అత్తయ్య మీతో వాదించే ఓపిక నాకు లేదు. మీకు కళ్ళు ఉన్నా కూడా మీరు నా నిజాయితీని చూడలేని స్థాయిలో ఉన్నప్పుడు నేను నా నిజాయితీని నిరూపించుకోలేను. ఏదో ఒకరోజు మీ కళ్ళు తెరుచుకుంటాయి, అప్పుడు నా నిజాయితీ కనిపిస్తుంది. అంతవరకు ఓపిక పట్టడమే తప్ప నేను మీతో వాదించలేను అని పక్కకు వెళ్ళిపోయి భోజనం చేస్తుంది. తింటున్నావా? నువ్వు బాగా తింటున్నావా? నా కొడుకు బట్టలు చించేసి వాడేమో బలదూరుగా వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వేమో చక్కగా తింటున్నావు అని అంటే, మీరు కూడా తినండి అత్తయ్య అని అంటుంది. ఏ నువ్వు నాకు చెప్పడం ఏంటి? నా ఇంట్లో నేను ఎప్పుడు తినాలో ఎప్పుడు పడుకోవాలో నాకు తెలుసు అని చెప్పి, రోహిణి కూర్చో, రోహిణి భోంచేద్దాం అని అంటే, ఆంటీ మరి బట్టలు అని అంటే, అవి కాకపోతే ఇంకోటి వేసుకుంటాడులే, ఇదిగో ఈ పూలగంప ఫ్యామిలీలాగా దండెం మీద ఒకటి ఒంటి మీద ఒకటి, ఆ 2 జతలే ఉన్నాయా ఏంటి అని అనగానే మీనా బాధపడుతుంది. ఏ అత్తయ్య మా బ్రతుకుల గురించి అంతిదిగా చెప్తున్నారు, మా ఇళ్ళకొచ్చి మీరు చూసారా అని అంటుంది. చూడాల్సిన అవసరం లేదు, కనబడుతుంది అని అంటుంది ప్రభావతి. ఇక పరధ్యానంగా భోజనం చేస్తూ ఒక్కసారిగా చేప ముళ్ళు గొంతులో ఇరుక్కుపోతుంది ప్రభావతికి. నోట మాట రాదు. ఏంటాంటీ ఇందాకటి నుంచి ఇలా ఉక్కిరిబిక్కిరవుతున్నారు? నోట మాట పడిపోయిందా? ఒక్కోసారి పతివ్రతలను అలాగే ఏదైనా తిడితే నోరు పడిపోతుంది అని అంటారు. అది ఇప్పుడు నిజంగా చూస్తున్నాను అత్తయ్య. ఇది అంటుంటారే కానీ నిజమో అబద్ధమో అనుకున్నాను, కానీ నిజమేనా అత్తయ్య? ఎప్పుడు మీనాని తిడుతున్నారు కదా, అందుకే మీ నోరు పడిపోయిందా ఏంటి అని అనగానే ప్రభావతి కళ్ళల్లో నీరు వచ్చేస్తూ ఉంటుంది, కానీ ఏమీ చెప్పలేదు. మింగుడు పడలేదు, వామిటింగ్ చేసుకోలేదు, చాలా అయోమయంగా అల్లాడిపోతూ ఉంటుంది ప్రభావతి. సైగ చేస్తుంది, అమ్మా ఏదో ఒకటి చెయ్యి అని అంటూ ఉండగా ఇంకా మీనా ఇలా అంటుంది, రోహిణి కాసేపు నువ్వు నోరు మూసుకొని ఉంటావా? అత్తయ్య గారికి గొంతులో చేప ముళ్ళు ఇరుక్కుపోయింది, ఆవిడ మాట్లాడలేకపోతున్నారు, తనని ఎందుకు ఇంకా ఇబ్బంది పెడతావు అని అంటే, ఓ అవునా, అయితే డాక్టర్కి ఫోన్ చేస్తే వస్తారు, ఆయన ఐసీయూలోకి తీసుకువెళ్ళి గొంతు కోసి ఆపరేషన్ చేస్తారు, గొంతు కోస్తే మాటలు రావేమో కదా అని ఇంకా భయపడిపోతూ ఉంటుంది ప్రభావతి. రోహిణి కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా అని గట్టిగా అంటుంది మీనా. ఇక తర్వాత అన్నం ముద్దని కలిపి ప్రభావతికి, అత్తయ్య గారు దీన్ని మీరు మింగండి అని అంటే, మింగను అని చెప్పేసి చేత్తో మీనా చేతిలో ముద్దని విసిరేస్తుంది. అయినా కూడా మీనా ఆగదు. మరో ముద్దని తీసుకొని బలవంతంగా నెత్తి మీద చెయ్యి వేసి గట్టిగా నొక్కి నోట్లోకి అన్నం ముద్ద కూరేసి బలవంతంగా ముక్కు నోరు మూసేస్తుంది. ఇక బలవంతంగా ప్రభావతి ముద్ద మింగడంతో ముళ్ళు కూడా వెళ్ళిపోతుంది.
అమ్మయ్య, ముళ్ళు వెళ్ళిపోయింది, ఇప్పుడు బాగానే ఉంది అని అంటుంది. అత్తయ్య క్షమించండి, మీ ఇబ్బంది పోగొట్టాలనే ఇలా మిమ్మల్ని నేను కొంచెం ఇబ్బంది పెట్టాను. మీరు తప్పుగా అనుకోవద్దు అత్తయ్య. నా చేతిలో ఉన్న ముద్దని నా మీద కోపంతో విసిరి కొట్టారు. అలా విసిరి కొట్టినంత మాత్రాన మీ కష్టం తీరిపోదు కదా, అందుకని అలా బలవంతం చేసి నోటిలో ముద్దని కూరాల్సి వచ్చింది అని చెప్పి సంజయ్షి చెప్పుకుంటూ ఉంటుంది. ఇక ప్రభావతి మాత్రం ఆ సమయంలో మీనా తనకి దేవతలాగా కనిపిస్తుంది. ఎంతసేపు పూలగంప పూలగంప అంటూ తిడుతూ ఉంటాను, కానీ ఇప్పుడు నా కష్టంలో మీనానే కదా ఆదుకుంది. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టు ఉక్కిరి బిక్కిరైపోయాని. ఈ కష్టాన్ని ఎవ్వరూ తీర్చలేరు, నా ప్రాణం పోతుందేమో అనుకున్నాను. దేవతలాగా వచ్చి నిజంగా కాపాడింది. నా పెద్ద కోడలు దేవత దేవత అని రోహిణి గురించి అనుకున్నాను, కానీ రోహిణి పక్కనే ఉంది, కానీ మాత్రం సాయం చేయలేదు. పైగా నన్ను అనరాని మాటలన్నీ ఇలాంటప్పుడే నన్ను బాగా తిట్టిపోసింది అని మనసులో అనుకుంటూ మౌనంగా ఉంటుంది. అత్తయ్య గారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు తగ్గిందా? గొంతు నొప్పి తగ్గిందా? కాస్త చూసి నిదానంగా తినండి అత్తయ్య గారు. నా మీద మీకు కోపం ఉంది, కానీ భోంచేసేటప్పుడు ఇలా చేప తినేటప్పుడు నన్ను తిట్టద్దు, ఎందుకంటే దానివల్ల మీకే ప్రమాదం. భోంచేశాక ఖాళీగానే ఉంటారు కదా, అప్పుడు కావాలంటే తిట్టండి, కానీ ఇప్పుడు తిట్టద్దు అని చెప్పేసి వెళ్ళిపోతుంటే ప్రభావతికి మాత్రం చాలా సిగ్గనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఇంకో పక్కన రోహిణి శృతి ఆఫీస్కి వెళ్తూ ఉండగా ఇంతలోపు రోహిణి తల్లి తన కొడుకు చింటూ ఇద్దరు బస్సులో వెళ్తూ ఉంటారు. విండోలో నుంచి శృతి వాళ్ళిద్దరినీ చూస్తుంది. ఎవరా బాబు, ఈ బాబుని ఎక్కడో చూస్తున్నట్టుందే అని అనుకొని ఇక ఫాస్ట్గా స్కూటర్ స్టార్ట్ చేసి బస్ పక్కకి వస్తుంది. చింటూని చూస్తుంది. చింటూ ఈ బాబుని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా బస్సు స్టాప్ దగ్గర ఆగడంతో లోపలికి వెళ్తుంది శృతి. బండి ఆపి లోపలికి వెళ్ళి, బాబు నీ పేరేంటి అని అనగానే చింటూ ఆంటీ అని చెప్తాడు. నీ పేరు చింటూనా? నీకు రోహిణికి ఏమైనా సంబంధం ఉందా అని అనగానే ఇక వెంటనే రోహిణియా, తను మా అత్తయ్య అని అంటాడు. అత్తయ్య అని అంటుంది. ఇక తర్వాత సుగుణమ్మ, ఎవరి అమ్మాయి ఏంటి నా కూతురు గురించి అడుగుతుంది, తన ఫ్రెండేమోలే అని అనుకొని, ఎవరమ్మా నువ్వు, నా కూతురు ఫ్రెండువా? నా కూతురు పేరు నాకు మాత్రమే తెలుసు, ఫ్రెండ్స్ అయినా మీకు మాత్రమే తెలుసు అని అనగానే, ఏంటంటీ తను మీ కూతురా అని అనగానే, అవునమ్మా, నువ్వెవరివి, ఇంతకీ నా కూతురు ఫ్రెండ్వేనా అని అంటే, కాదు తన తోడి కోడల్ని అని చెప్పగానే సుగుణమ్మ షాక్ అయిపోతుంది. ఇక వెంటనే రోహిణియా, ఎవరో మాకు తెలీదమ్మా, నువ్వు కూడా ఎవరో మాకు తెలీదమ్మా, ముందు నువ్వు బస్ దిగమ్మా, మాకు టైం అవుతుంది అని అనగానే, అది కాదు మీరు వాళ్ళమ్మ, మరి అదేంటి తన పేరెంట్స్ మలేషియాలో ఉన్నారని చెప్పింది, మీరు ఇక్కడే ఉన్నారా, మీరు ఉండి కూడా లేరని ఎందుకు చెప్తుంది అని రకరకాలుగా అడుగుతూ ఉండగా ఇంతలోపు డ్రైవరు బస్ పోనివ్వడంతో శృతి దిగిపోతుంది. కానీ అది ఆలోచిస్తూనే ఉంటుంది. అచ్చం ఆ బాబు మొహం చూస్తుంటే రోహిణి కొట్టొచ్చినట్టే ఉంది, రోహిణి నోట్లో నుంచి ఊడిపడ్డట్టే ఉంది. అత్త అంటుంది, కానీ అత్త అయితే అంతలా పోలికలు వస్తాయా? కాదే కదా, నువ్వు కన్న కొడుకైనా కావాలి, తమ్ముడైనా కావాలి. తమ్ముడు అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ బాబు చాలా చిన్నపిల్లాడు. కొడుకు అయ్యే ఛాన్సే ఎక్కువగా ఉంది. ఏదో మొత్తానికైతే వెళ్ళి నేను తనతో ఈరోజు అడిగాలి. అదేంటోనబ్బా, ఏదైనా విషయం తెలిస్తే అడిగేసేదాకా అస్సలు నా మనసు ఒప్పుకోదు, నా మనసు ఊరుకోదు, అదే ఆలోచన వస్తూనే ఉంటుంది అని చెప్పి ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి రోహిణి అక్క అని అనగానే, ఏంటి శృతి అని అంటుంది. ఇంటికి చెప్పు, మీ పేరెంట్స్ మలేషియాలోనే ఉన్నారా? కాదు కదా, ఆంటీతో కావాలని అబద్ధం చెప్పారు కదా, ఫూల్ చేద్దామనేలా చెప్పావు కదా, మీ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు, మీ అమ్మ ఇక్కడే ఉంది, నీకు కొడుకు కూడా ఉన్నాడు కదా, పేరు చింటూ, అచ్చు నీలాగే ఉన్నాడు, నీ నోటి నుంచి ఊడిపడ్డట్టే ఉన్నాడు, ఇదంతా నిజమే కదా అని అనగానే తలకిందులుగా అంతా తిరిగిపోతూ ఉంటుంది. రోహిణికి గుండె బద్దలైపోయినట్టు అనిపిస్తుంది. ఇంత కరెక్ట్గా నా గురించి ఏంటి ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అడుగుతుంది. ఇప్పుడు నేను కాదనే పరిస్థితి కూడా లేదు, అంత దీనికి తెలిసిపోయింది. మొత్తానికి
ఆ వర్ధన్ గడు దీనికి చెప్పేసినట్టున్నాడు. అందుకని మొహం మీదే అడుగుతుంది. ఇప్పుడేం చేయాలి అని అనుకుంటూ ఉండగా ప్రభావతి వస్తుంది. ఏంటమ్మా శృతి, ఏమంటున్నావు? రోహిణి పేరెంట్స్ ఇక్కడే ఉండడం ఏంటి? తనకి కొడుకు కూడా ఉండడం ఏంటి అని అనగానే, ఆంటీ నేనేమి ఊరికి అనడం లేదు. ఓ బాబు, ఓ ఓ పెద్దావిడ బస్సులో వెళ్తున్నారు. ఆ బాబుని చూడగానే నాకు రోహిణి ఫేసే గుర్తొచ్చింది. వీళ్ళ బంధువులు ఎప్పుడు అడిగినా కూడా ఇక్కడ ఉండరు, విదేశాల్లో ఉంటారని చెప్తుంది కదా. వాళ్ళని కలవాలని చెప్పి నేను బస్సులోకి వెళ్ళి వాళ్ళని కలిసి అడిగాను. ఇంకా ఆ బాబు రోహిణి అత్తయ్య అని చెప్పాడు. ఇంకా ఆవిడ పెద్ద ఆవిడ రోహిణి తన కన్న తల్లి అని చెప్పింది. ఫస్ట్ ఏమో తల్లి అని చెప్పింది, రోహిణి నా కూతురే అని చెప్పింది ఆంటీ. ఆ తర్వాత మళ్ళీ మాట మార్చేసి వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పింది. పైగా ఆ బుడ్డోడు అచ్చం రోహిణి లాగానే ఉన్నాడు. అంతగల పోలికలు ఎప్పుడైనా కన్నబిడ్డలకే వస్తాయి, లేదంటే తోబుట్టువులకైనా వస్తాయి. కానీ ఇలా అత్త పోలికలు ఇంత అచ్చుగుద్దునట్టు రావటం అనేది నేను చూడలేదు. ఏదో మహా అయితే కొంతవరకు పోలికలు కలుస్తాయి కానీ నోటిలో నుంచి ఊడిపడ్డట్టు జిరాక్స్ ప్రింటులాగా ఎందుకు ఉంటారా ఆంటీ? అందుకని ఇలా అడుగుతున్నాను. ఎందుకు రోహిణి ఏదో నిజం దాచిపెడుతుందేమో అనిపిస్తుంది ఆంటీ అని అనగానే ప్రభావతి షాక్ అయిపోయి, ఏంటి రోహిణి, శృతి ఏం చెప్తుంది? తనలా చెప్తుంటే నువ్వు మౌనంగా అలా ఉన్నావేంటి? అది కాదు, అది అబద్ధం అని ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు అలా ఉండిపోయావు అని అనగానే, ఆంటీ అది అని అంటూ ఉంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? రోహిణి ఎలాగోలా అప్పటికప్పుడు ప్రభావతి దగ్గర తప్పించుకున్న తన మాటలన్నీ కూడా శృతికి అర్థమవుతాయి. రోహిణి అయితే ఏదో భయంకరమైన నిజాన్నే దాచిపెడుతుంది. తన పుట్టింటి వాళ్ళ గురించి, తన చరిత్ర గురించి ఏదో దాచే పెడుతుంది. అది ఎందుకు దాచిపెడుతుందో ఏంటో నేను తెలుసుకోవాలి అని శృతి అనుకుంటుందా? మరి ఏం జరుగుతుంది? రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది? ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.